దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక. హల్లెలూయా. మరి ఒకసారి ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభుల వారు లేఖనముల ప్రకారము మన పాపముల నిమిత్తం మరణించి సమాధి చేయబడి మూడవ దినమున పునరుత్థానుడిగా సజీవుడిగా తిరిగి లేచి 40 దినముల వరకు తను తాను శిష్యులకు అగుపరుచుకొని దేవుని రాజ్య సువార్తను గురించి అనేక విషయాలు వారికి బోధించి మరి యెరూషలేములో పరిశుద్ధాత్మని వాగ్దానం కొరకు కనిపెట్టుకొని ఉండండి అని చెప్పాడు. నా వలన వినినటువంటి తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుకొని ఉండండి, యెరూషలేములో మీరు కనిపెట్టుకొని ఉండండి అని చెప్పాడు. చెప్పి 40వ దినమున ఆయన ఆ ఒలీవల కొండ మీద నుంచి వారందరూ చూస్తుండగానే ఆరోహణమై పరలోకంలోనికి వెళ్ళిపోయాడు. తండ్రి అయిన దేవుని కుడిపార్శ్వమున ఇప్పుడు ఆయన ఆసీనుడై ఉన్నాడు. అయితే పెంతెకోస్తు పండుగ దినమున అనగా క్రీస్తు ప్రభుల వారు కల్వరి శిలువలో మరణించి తిరిగి లేచిన తర్వాత 50వ దినము అనగా పెంతెకోస్తు పండుగ దినమున మరి క్రీస్తు ప్రభుల వారు వాగ్దానం చేసినటువంటి పరిశుద్ధాత్మ కృమ్మరింపు అక్కడ ఉన్నటువంటి శిష్యులందరూ పొందుకున్నారు. పరిశుద్ధాత్మ బాప్టిస్మం, పరిశుద్ధాత్మని వాగ్దానమును వారందరూ పొందుకున్నారు. అయితే ఆ దినము అక్కడ కూడి వచ్చినటువంటి ఆ చుట్టుపక్కల ప్రాంతాల వారందరూ ఏంటి, ఉదయకాలముననే వీరు క్రొత్త మద్యంతో నిండి ఉన్నారా అని అపహాస్యం చేశారు. కొంతమంది విభ్రాంతి నొందారు. అక్కడ ఏం జరుగుతుందో వారికి తెలియక అయోమయంలో ఉన్నప్పుడు పేతురు అంటూ ఉన్నాడు, ఇదిగో యోవేలు ప్రవక్త ద్వారా దేవుడు చేసిన వాగ్దానం ఇదే, ఏమనగా అంచె దినములయందు నేను మనుష్యులందరి మీద నా ఆత్మను కృమ్మరించెదను, మనుషులందరి మీద నా ఆత్మను కృమ్మరించెదనని దేవుడు వాగ్దానం చేశాడు. పిల్లరా, మరి యేసు క్రీస్తు ప్రభుల వారు ఆ శిష్యులకు ఆజ్ఞాపించాడు, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుకునండి. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనక మీరు యెరూషలేములోని యూదయ సమరయ దేశములందంతటా భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉంటారని యేసయ్య శిష్యులకు చెప్పాడు. మరి ఆ వాగ్దానము కేవలము శిష్యులకు మాత్రమేనా? ఈ పరిశుద్ధాత్మ వాగ్దానము, పరిశుద్ధాత్మ బాప్తిస్వం పొందడానికి కేవలము ఆ శిష్యులు మాత్రమే అర్హులా? కేవలము యూదులు మాత్రమే అర్హులా? కాదు ప్రియులారా, దేవుని వాగ్దానము స్పష్టముగా ఉంటున్నది. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన మాటలు, ఇదిగో నేను అంచె దినములయందు నేను మనుష్యులందరి మీద, హల్లెలూయా, అనగా ఎవరు ఆ మనుష్యులంటే ఇదిగో యేసు క్రీస్తు ప్రభుల వారి నామమందు విశ్వాసముంచినటువంటి జనులు, దేవుని జనులుగా పిలువబడుతున్నటువంటి వారు ఎవరు అంటే యేసు క్రీస్తు ప్రభుల వారి నామమందు విశ్వాసముంచినటువంటి వారు. హల్లెలూయా. అపోస్తల కార్యములు 10వ అధ్యాయంలో మనం గమనిస్తే మరి ఇటలీ పటాలమనబడినటువంటి పటాలంలో శతాధిపతి అయినటువంటి కొర్నేలి అనేటువంటి ఒక భక్తిపరుడు, ఒక అన్యజనుడు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి అన్యజనుడైనటువంటి శతాధిపతి కొర్నేలి అక్కడ ఉండేటువంటి వాడు. ఆయన తన ఇంటి వారందరితో దేవుని యందు భయభక్తులు కలవాడై ప్రజలకు బహుదానములు చేయించి ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసేటటువంటి వాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. అయితే ఒక దినము పగలు 3 గంటల వేళ ప్రార్థన సమయంలో, ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు అతనికి తేటగా కనబడెను. దర్శనాన్ని చూస్తున్నాడు. ఒక దూత
ఆయన వైపు తేరిచూచి భయపడి, ఆ దూత ఆయనను పిలిచినప్పుడు ఆయన దూత వైపు తేరిచూచి భయపడి, ప్రభువా ఏమని అడిగినో అందుకు దూత, నీ ప్రార్థనలు, నీ ధర్మకార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. హల్లెలూయా. నా సహోదరుడా, నా సహోదరి, మరి ఈరోజు నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతున్నదని నువ్వు మర్చిపోవద్దు. నీవు చేసే ప్రతి ప్రార్థన దేవుడు వింటూ ఉన్నాడు. తగిన కాలమందు సమాధానం, తగిన కాలమందు మరి జవాబు అనుగ్రహించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడని మర్చిపోవద్దు. దేవుడు తన దూతను పంపి, ఇదిగో నీ ప్రార్థనలు, నీ ధర్మకార్యాలు దేవుని సన్నిధికి జ్ఞాపకముగా చేరినవి. ఇప్పుడు నీవు యొప్పేకి మనుషులను పంపి పేతురు అను మారు పేరు గల సీమోనును పిలిపించుము. యొప్పేకి పంపించి మరి ఆ పేతురు గారిని నీవు పిలువనంపించు అని ఆ దూత ఆజ్ఞ ఇచ్చాడు. మరి ఆజ్ఞ ఇచ్చినప్పుడు వెంటనే మరునాడు వారు ఆయన ఇంటి వారు ప్రయాణమైపోయి మరి పేతురు గారిని తీసుకుని రావడానికి వారు బయలుదేరారు. అయితే అక్కడ పేతురు గారికి కూడా దేవుడు ఒక దర్శనాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. అయితే పేతురు ప్రార్థన చేయుటకు మిద్దె మీద ఎక్కాడు. ఇంచుమించు 12 గంటల సమయము. అయితే పేతురు మిక్కిలి ఆకలిగొని భోజనము చేయగొరినను ఇంటివారు సిద్ధము చేయుచుండగా అతడు పరవశుడై, హల్లెలూయా, దేవుని ఆత్మచేత నింపబడిన వాడై, ఆకాశము తెరవబడుటయు 4 చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీదికి దిగివచ్చుటయు చూచెను. అందులో భూమి అందుండు సకల విధములైన చతుష్పాద జంతువులను, ప్రాకు పురుగులను, ఆకాశ పక్షులను ఉండెను. అప్పుడు పేతురు, నీవు లేచి చంపుకొని తినుమని ఒక శబ్దము అతనికి వినబడెను. అయితే పేతురు, వద్దు ప్రభువా, నిషిద్ధమైనవి, అపవిత్రమైనదేదైనను నేనెన్నడూ తినలేదని చెప్పగా, దేవుడు పవిత్రము చేసిన వాటిని నిషిద్ధమైన వాటినిగా ఎంచవద్దని మరలా 2వ మారు ఆ శబ్దము అతనికి వినబడెను. ఇలాగూ 3 మారు జరిగెను. వెంటనే ఆ పాత్ర ఆకాశమునకెత్తబడెను. పేతురు తనకు కలిగిన దర్శనమేమయ్యుండెనో అని తనలో తనకు ఎటూ తోచకయుండగా కొర్నేలి పంపిన మనుష్యులు సీమోను ఇల్లు ఏదని విచారించి తెలుసుకుని వాకిట నిలిచి ఇంటి వారిని పిలిచిరి. హల్లెలూయా. అయితే పేతురు ఆ దర్శనము యొక్క మరి భావమును గ్రహించలేకపోతూ ఉన్నాడు. ఆయన ఆకలిగొని ఉన్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయితే పరవశుడైపోయి దేవుని ఆత్మచేత నింపబడిన వాడై మరి దేవుని దర్శనాన్ని చూస్తూ ఉన్నాడు. ఆకాశం తెరవబడింది. 4 చెంగులు పట్టినటువంటి పెద్ద దుప్పటి, ఆ దుప్పటిలో మరి ఆ దుప్పటి పరలోకం నుంచి భూమిపైకి దిగి వస్తుంది. ఆ దుప్పటిలో అన్ని సకల విధములైన చతుష్పాద జంతువులు, పురుగులు, ఆకాశ పక్షులు అన్నీ ఉన్నాయి. అయితే అందులో మరి తినకూడని, దేవుని ధర్మశాస్త్రంలో చెప్పినటువంటి అపవిత్రమైన వస్తువులు, అపవిత్రములుగా ఎంచబడినటువంటి మరి జంతువులు దాంట్లో ఉన్నాయి, పురుగులు దాంట్లో ఉన్నాయి. అయితే వాటిని చంపుకొని తినమన్నప్పుడు పేతురు అంటున్నాడు, అయ్యా ప్రభువా, నేనెప్పుడు నిషిద్ధమైన వాటిని, అపవిత్రమైన వాటిని నేనెన్నడూ తినలేదని చెప్తున్నప్పుడు 3 మారుగా ఆ విధంగానే జరుగుతూ ఉన్నది. అయితే ఆ దర్శనం యొక్క భావమును గురించి యోచించుచుండగా పరిశుద్ధాత్మదేవుడు పేతురుతో మాట్లాడుతున్నాడు. ఇదిగో పేతురు ఆ దర్శనం గురించి ఆలోచించుచుండగా ఆత్మ, ఇదిగో 3 మనుష్యులు నిన్ను వెతుకుచున్నారు, నీవు లేచి క్రిందికి దిగి సందేహింపక వారితో కూడా వెళ్ళుము అని వారితో నేను వారిని పంపి ఉన్నానని అతనితో చెప్పాను. పరిశుద్ధాత్మదేవుడు స్పష్టంగా పేతురు గారితో మాట్లాడుతున్నాడు. ఇదిగో నీ వెళ్ళు, నీకోసం మనుషులు వచ్చారన్నప్పుడు ఇదిగో ఆ పేతురు ఆ మనుషుల యొద్దకు వచ్చి, ఇదిగో మీరు వెతుకువాడని నేనే, మీరు వచ్చిన కారణం ఏమిటి అని వారిని అడిగినప్పుడు వారు, నీతిమంతుడును దేవునికి భయపడువాడు
యూదులందరి వలన మంచి పేరు పొందినవాడైన శతాధిపతియగు కొర్నేలి ఒక మనుష్యుడున్నాడు. అతడు నిన్ను తన ఇంటికి పిలువనంపించి నీవు చెప్పిన మాటలు వినవలెనని పరిశుద్ధ దూత వలన బోధించబడినని చెప్పిరి. మరి ఆ యొక్క కొర్నేలి దూత చేత పొందుకున్నటువంటి దర్శనం వలన మిమ్మల్ని పిలువమన్నాడని పేతురు గారికి చెప్పి వెంటనే పేతురు గారిని తీసుకొని వారు బయలుదేరారు. అయితే పేతురు వారితో కూడా బయలుదేరుతూ ఉన్నాడు. యొప్పేవారైన సహోదరులను తీసుకొని వెళ్తున్నాడు. మరునాడు వారు కైసరులో ప్రవేశించిరి. అప్పుడు కొర్నేలి తన బంధువులను, ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకొని ఉండెను. పేతురు లోపలికి రాగా కొర్నేలి అతనిని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారం చేసెను. అందుకు పేతురు, నీవు లేచి నిలువుము, నేను కూడా నరుడనే అని అతన్ని లేవనెత్తి అతనితో మాట్లాడుచు లోపలికి వచ్చి అనేకులు కూడియుండుట చూచెను. వారందరూ మరి పేతురు గారి కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. అప్పుడు అతడు, అన్యజాతి వానితో సహవాసము చేయుటైనను అట్టి వానిని ముట్టుకొనుటైనను యూదునికి ధర్మము కాదని మీకు తెలియను. అయితే ఏ మనుష్యుడు నిషేధింపదగినవాడు కాడని, అపవిత్రుడని చెప్పకూడదని దేవుడు నాకు చూపించి ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి నన్ను పిలిచినప్పుడు అడ్డేమీ చెప్పక వచ్చి తిని. హల్లెలూయా. మరి ఆ దర్శనాన్ని ఎప్పుడు గ్రహిస్తూ ఉన్నాడు పేతురు. ఏంటి మరి దేవుడు సృష్టించినటువంటి సృష్టిలో ఏది కూడా అపవిత్రమైనదిగా ఎంచబడకూడదు. దేవుని మరి దృష్టికి అందరూ సమానులే, అన్యజనులు యూదులు అని ఏ భేదం లేదు, అందరూ సమానులే. హల్లెలూయా అని వారికి బోధించి మరి క్రీస్తు ప్రభుల వారిని గురించి వారికి బోధించినప్పుడు ఇదిగో వారందరూ దేవుని పరిశుద్ధాత్మను పొందుకుంటూ ఉన్నారు. అయితే ఆయన వారికి బోధించిన విషయాలు 36 నుంచి చూస్తాం. యేసు క్రీస్తు అందరికీ ప్రభువు. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలీలకు పంపిన వర్తమానం మీరు ఎరుగుదురు. యోహాను బాప్తిస్మము ప్రకటించిన తర్వాత గలిలియా మొదలుకొని యూదయా యందంతట ప్రసిద్ధమైన సంగతి మీకు తెలియను. అదేమనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోనూ అభిషేకించినదే. దేవుడు ఆయనకు తోడై ఉండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారి అందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. హల్లెలూయా. అంతేకాదు మరి దేవుడు ఆయనను 3వ దినమున లేపి ప్రజలందరికీ కాక దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన మాకు ఆయన కనబరిచాడు. ఇదిగో అంతేకాదు దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధిపతిగా నియమించిన వాడు ఈయనే అని ప్రజలందరికీ సాక్ష్యం ఇవ్వవలెనని మాకు ఆజ్ఞ ఇచ్చాడని క్రీస్తు ప్రభుల వారిని గురించి బోధిస్తూ, ఇదిగో ఆయన యందు విశ్వాసముంచి వాడెవడో వాడు ఆయన నామము మూలముగా పాప క్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయనను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నారనేను. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్నవారి మీద కందరికీ పరిశుద్ధాత్మ దిగి వచ్చెను. హల్లెలూయా. సున్నతి పొందిన వారిలో పేతురు కూడా వచ్చి విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సహితము కుమ్మరింపబడుట చూచి విభ్రాంతి నొందిరి. ఏలయనగా వారు భాషలతో మాట్లాడచ్చు దేవుని గణపరిచిరి. అందుకు పేతురు, మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిస్మం పొందకుండా ఎవడైనను వీళ్ళకు ఆటంకము చేయగలడా అని చెప్పి యేసు క్రీస్తు నామమందు వారు బాప్తిస్మం పొందవలెనని ఆజ్ఞాపించెను. హల్లెలూయా. అక్కడ అన్యజనులందరి మీద పరిశుద్ధాత్మ దేవుడు కృమ్మరించబడ్డాడు. కాబట్టి నా సహోదరుడా, నా సహోదరి, యూదుడని, గ్రీసు దేశస్థుడని, అన్యజనుడని, సిరియుడని, స్త్రీలని, పురుషులని ఏ భేదం లేదు. అందరూ పరిశుద్ధాత్మ వరమును పొందడానికి అర్హులే. ఎంతమంది అయితే క్రీస్తు ప్రభుల వారి నామమందు విశ్వాసముంచి తమ పాపములను ఒప్పుకుంటారో వారందరికీ దేవుడు తన పరిశుద్ధాత్మను నిశ్చయంగా అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి అట్టి కృప, అట్టి ధన్యత దేవుడు మనందరి జీవితాల్లో దయచేయనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడవు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం కలిగిన మా దేవ, సైన్యములకు అధిపతి వగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, సూర్యోదయం మొదలుకొని ఇంత మట్టుకు మా తండ్రి మీ చల్లరెక్కల నీడను భద్రపరిచి అయ్యా మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సన్నిధానంలో ప్రార్థించడానికి సజీవ లెక్కలో మమ్మల్ని లెక్కించిన తండ్రి మీకు స్తుతులు, స్తోత్రాలయ్యా. దీనిమెల్లా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం, నడిపింపు, ఆదరణ, కాపుదలు మాకు అనుగ్రహించిన దేవా మీకు వందనాలు. అవును మా తండ్రి,
మేమందరము మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి నామమందు విశ్వాసముంచి మా పాపములను ఒప్పుకొని మా పాపములకు మరి యేసు క్రీస్తు ప్రభుల వారి రక్త ప్రోక్షణ ద్వారా క్షమాపణ పొందుకొని అయ్యా పరిశుద్ధులుగా మీ సన్నిధానంలో మీ యొక్క పరిశుద్ధాత్మ చేత నింపబడి మీ సాక్షులుగా ఈ లోకంలో జీవించే కృప మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీ నామానికే చెల్లిస్తూ మా ప్రభును మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామాను ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. షలోమ్.